మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఐడిపేట పూతలపట్టు రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక రోడ్ రోలర్ను అతివేగంగా వచ్చినటువంటి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దాదాపు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారిని తిరుపతి రోయ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంటే ఉదయం దాదాపు 8 గంటల సమయంలో ఒకసారిగా అతివేగంగా వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ముందర వెళ్తున్నటువంటి రోడ్ రోలర్ని అతివేగంగా ఢీకొనింది. దీంతో రోడ్ రోలరు డివైడర్ పైకి వెళ్ళిపోవడము, అదే రకంగానే బస్సు ముందు భాగం పూర్తిగా కూడా నిజ్జు అయిపోవడం. అంటే అతి వేగంగా వెళ్తున్నటువంటి బస్సు నేపథ్యంలోనే లోపల నిద్రమత్తులో ఉన్నటువంటి ప్రయాణికులు ఒక్కసారిగా ముందు ఉన్నటువంటి సీట్ని గుద్దుకోవడం జరిగింది. దీంతో తీవ్రంగా గాయపడినటువంటి క్షతగాత్రుల్ని తిరుపతి రోయ్ ఆసుపత్రికి తరలించారు. ముఖ్యంగా చిత్తూరు నుంచి తిరుపతికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సుగా తెలుస్తోంది. ఉదయం బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు దాదాపు 8 గంటలకి తిరుపతి రూరల్ గొల్లపల్లికి చేరుకోగానే ఆ ప్రాంతంలో రోడ్ రోలర్ ముందు వెళ్తోంది. అయితే అక్కడ కారణాలు అయితే మాత్రం తెలియరాలేదు, కానీ అక్కడ మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా లేకపోతే డ్రైవర్ నిద్రమత్తులో ఉండి ఈ ప్రమాదం జరిగిందా అనే విషయాలపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. దాదాపు బస్సులో ఉన్నటువంటి 30 మందికి గాయాలైనట్టయితే తెలుస్తుంది. అందులో 8 మంది పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం తిరుపతి రోయ్ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. దీనిపైన జిల్లా కలెక్టరు, ఎస్పీ పూర్తిగా ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి. అంటే క్షతగాత్రుల్ని మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా ఇప్పటికే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఆయన పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి బస్సు ముందర భాగం పూర్తిగా నిజ్జు అవ్వడము, అదే రకంగానే వెనక కూర్చున్నటువంటి దాదాపు అందులోనే 15 మంది మహిళలు ఉన్నట్టయితే తెలుస్తుంది. దాంతోనే అతివేగంగా బస్సు రావడము, ఒక్కసారిగా ఆ ఒక రోడ్ రోలర్ అంటే చాలా బలంగా ఉంటుంది కాబట్టి ఆ ఒక వాహనాన్ని ఈ బస్సు ఢీకొనడంతో ప్రమాదం తీవ్రత కొద్దిగా ఎక్కువగా కనిపిస్తోంది. అయితే బస్సు పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేర చూస్తే డ్రైవర్ పూర్తిగా కూడా అక్కడ నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంచు కారణంగా ఈ ప్రమాదం జరిగిందా అనే విషయాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి రోయ్ ఆసుపత్రిలో మనం చూడొచ్చు క్షతగాత్రుల్ని పెద్ద సంఖ్యలో ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. తిరుపతి రోయ్ హాస్పిటల్లో ప్రత్యేకమైనటువంటి వైద్య బృందంతో ఆ ఒక్క క్షతగాత్రులకి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నతాధికారులు కూడా చేరుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలోనే ప్రస్తుతం క్షతగాత్రులతో మాట్లాడి వాళ్ళ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు. 8 మందికి పైగా కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్టు, అంటే హెడ్ ఇంజురీ జరిగాయి, కాళ్ళకి అదే రకంగానే నడుం భాగాల్లో ఎక్కువ కూడా ఇంజురీస్ జరిగాయి అనేటువంటి విషయాలు మాత్రం వైద్యులు చెప్తున్నారు. సో వాళ్ళకి మాత్రం మెరుగైనటువంటి వైద్య సేవలు అందించే ప్రక్రియ మాత్రం ప్రస్తుతం తిరుపతి రోయ్ ఆసుపత్రిలో జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ లేనటువంటి ట్రీట్మెంట్ కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి కావచ్చు, అదే రకంగానే ప్రైవేట్ ఆసుపత్రికి సంబంధించినటువంటి ఎక్కడైతే వైద్యులు ఉంటారో ఆ ఒక వైద్యులను కూడా ఇక్కడ పిలిపించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా కూడా ఇక్కడ చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం క్షతగాత్రులంతా కూడా తిరుపతి రోయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.